హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ జోన్. టుడే టాపిక్ వచ్చేసి మెన్సురేషన్. ఈ టాపిక్ అయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే మ్యాక్సిమం 4-5 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ టాపిక్ అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు మెన్సురేషన్ టాపిక్ మీద ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్ విత్ ఫార్ములాస్ అండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, సో టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ ఫస్ట్ వన్ వచ్చేసి ట్రయాంగిల్ అంటే త్రిభుజం అంటారు తెలుగులో. ఓకే, త్రిభుజం మెన్సురేషన్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ని మనం తెలుగులో ఏమంటారు అంటే త్రిభుజం అంటారు. ఓకే, ట్రయాంగిల్ ఈ షేప్లో ఉంటుంది అనమాట. 3 వర్టిసెస్ ఏబిసి, ఇవి స్మాల్ లెటర్స్ వచ్చేసి సైడ్స్ అనమాట. ట్రయాంగిల్ యొక్క సైడ్స్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. ఓకే, సో ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే బీసీ వస్తుంది అనమాట, హైట్ అంటే మిడిల్లో వస్తుంది. ఓకే, పెరిమీటర్ వచ్చేసి చుట్టుకొలత అంటారు తెలుగులో. A+B+C. ఓకే, స్మాల్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకోవాలి ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అండ్ ట్రయాంగిల్ని విషమ బహు త్రిభుజం అంటారు. ఓకే, స్కేల్ అండ్ ట్రయాంగిల్స్ని ఎలా చూసిస్తారంటే సైడ్స్ అనేటివి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయన్నమాట. సేమ్ ఈక్వల్గా ఉండవు సైడ్స్ అయితే, అన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో A+B+C సైడ్స్ ఇక్కడ నేను డిఫరెంట్గా సూచించాను చూడండి, అంటే డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఏబిసి. వీటి యొక్క పెరిమీటర్ చుట్టుకొలత A+B+C అంటే సైడ్ని అన్ని సమ్ చేస్తే వాటి యొక్క పెరిమీటర్ వస్తుంది. సెమీ పెరిమీటర్ అంటే హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అనమాట. A+B+C/2 వస్తుంది. ఏరియా వచ్చేసి √S × S - A, S - B, S - C. ఈ ఏరియా వచ్చేసి హెరాన్స్ ఫార్ములా అని కూడా అంటారు. ఈ ఏరియా దీనికి మాత్రమే. ఎలా అంటే ఏవైతే మనకు సైడ్స్ అనేవి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి అంటే అప్పుడు ఈ వాల్యూ అనేది యూజ్ అవుతుంది ఏరియా. ఓకే, ఇక్కడ ఎస్ లెటర్ని ఎలాగ కనుక్కోవాలంటే సెమీ పెరిమీటర్ అని ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. A+B+C/2 వచ్చే వాల్యూని అక్కడ ఎస్ వాల్యూ. ఏబిసి ఇవన్నీ సైడ్స్ వాళ్ళ వాల్యూస్ ఇచ్చారు. 3 సైడ్స్ యొక్క వాల్యూస్ ఇచ్చారంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. పెరిమీటర్ ఈక్వల్ టు A+B+C, ఏరియా ఈక్వల్ టు √S × S - A, S - B, S - C. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదే ట్రయాంగిల్కి సైడ్స్ ఇవ్వకుండా హైట్ వాల్యూ ఇచ్చారు అనుకోండి, అప్పుడు మామూలుగా మనకు ఏరియా కనుక్కోమని చెప్పినప్పుడు మామూలుగా మనకు ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో అదే వాల్యూ యూజ్ చేస్తాం. బేస్ వాల్యూ ఏంటి, లాస్ట్లో ఉంటుంది కదా, బీసీ వాల్యూనే బేస్ వాల్యూ. అండ్ హైట్ వచ్చేసి మిడిల్లో వస్తుంది అనమాట, ఏ నుంచి పర్పెండిక్యులర్గా వస్తుంది, దాన్ని హెచ్ అంటే హైట్ అని తీసుకుంటాము. ఒకవేళ ఎప్పుడైతే మనకు 3 సైడ్స్ వాల్యూస్ ఇవ్వకుండా హెచ్ వాల్యూ ఇచ్చి ఏరియాని కనుక్కోండి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ ఇక్కడ బేస్ ఏ వాల్యూ ఉంది కాబట్టి స్మాల్ ఏ వేసుకున్నారు, ఇంటూ హెచ్1 అనుకున్నారు అంటే H1. ఓకే, ఇలా అయినా కనుక్కుంటారు. నెక్స్ట్ ఇవన్నీ ఏరియా అనమాట. ఏరియా వాల్యూ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటే. మనకు ఇచ్చిన ట్రయాంగిల్ని బేస్ ఎక్కడ ఉంది, హైట్ ఏ వాల్యూ తీసుకుంటారు అనేది చూసుకొని ట్రయాంగిల్ ఏరియా అనేది కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏంటంటే 2 ఈక్వల్ సైడ్స్, 1 అనదర్ డిఫరెంట్ సైడ్ వస్తుంది అనమాట. 2 ఈక్వల్ సైడ్, 1 అనదర్ సైడ్. సో దీని యొక్క పెరిమీటర్ కూడా చుట్టుకొలతనే. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఏబిసి. ఓకే, సైడ్స్ 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి స్మాల్ లెటర్ ఏ తీసుకున్నాను. బేస్ ఇంకొకటి డిఫరెంట్ కాబట్టి నేను స్మాల్ బి ఒకటి తీసుకున్నాను. దీనికి పెరిమీటర్ ఏమవుతుంది, చుట్టుకొలత మొత్తం A+B వస్తుంది. మనము ఏ 2 టైమ్స్ రాకుండా 2A+B అని రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ మనకి బి అని తెలుసు, హైట్ వాల్యూ మనకు తెలియదు కదా. సో అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే పైథాగరస్ థియరం యూజ్ చేయాలి. సో సేమ్ అక్కడున్న ఒక్కటి తీసుకుందాం ట్రయాంగిల్ని. ఇక్కడ మిడిల్లో వచ్చింది కాబట్టి దాన్ని AOC ఏ విధంగా వాల్యూస్ తీసుకోవచ్చు మనకి ఇష్టం ఉన్నట్టు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట అది. సో దీనికి పైథాగరస్ థియరం యూజ్ చేస్తే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 సైడ్స్. ఓకే,
ఇప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ ఏముంది, ఇక్కడ ఏ ఉంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఏమైపోతుంది, b/2 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఇంకొక సైడ్ ఏమవుతుంది, హెచ్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b/2 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు b²/4 ప్లస్ హెచ్ స్క్వేర్. మనకి హెచ్ వాల్యూ కావాలి కదా, అందుకని b²/4ని ఇవతల పంపించేస్తే మైనస్ అవుతుంది, ప్లస్లో ఉంది కాబట్టి. a² మైనస్ b²/4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఇక్కడ 4 అనేది ఇంటూ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు హెచ్ కదా మనకు కావాల్సిన, హెచ్ స్క్వేర్ కాదు కాబట్టి రూట్ అనేది అవతలకి వెళ్ళిపోతే a² మైనస్ b²/4. 4 అనేది మల్టిప్లై అయితే √4a² మైనస్ b²/2 ఎందుకు అవుతుందంటే రూట్లో 4 ఉండింది కాబట్టి రూట్ తీసేసాం, అందుకని 2. √4 ఏమవుతుంది, 2 అవుతుంది. సో హెచ్ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూని మనము ఈ ఏరియాలో ఎక్కడైతే హెచ్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయాలో ఆ ప్లేస్లో చేస్తాం, ఎందుకంటే హెచ్ వాల్యూ వచ్చింది కదా మనకి. సో వాల్యూ ఏంటి, √4a² మైనస్ b². ఓకే, బై 2. ఈ 2 అనేది మల్టిప్లై అయిపోతుంది ఫస్ట్ దానికి, అంటే బేస్లో 2 ఉన్నాయి కదా, అందుకని ఇంటూ అయిపోతే 1/4 ఇంటూ బేస్ ఇంటూ √4a² మైనస్ b². ఇక్కడ బేస్ అనేది డివైడ్ చేశారు, బేస్ అనేది మొత్తానికి అనమాట. ఓకేనా, సో √4a² మైనస్ b². సో b అనేది మల్టిప్లై అయితే b/4 √4a² మైనస్ b². ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క ఏరియా. పెరిమీటర్ 2a ప్లస్ b, ఏరియా వచ్చేసి b/4 √4a² మైనస్ b². ఇది ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని సమబాహు త్రిభుజం అంటారు తెలుగులో. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏంటి అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అలా వస్తుందన్నమాట. సో దీని యొక్క ఏరియా ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి a+a+a, దాన్ని మనం 3 వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మనకు బేస్ వాల్యూ తెలుసు కానీ హైట్ వాల్యూ తెలియదు కదా మనకు. సో దీనికి కూడా మనం పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. పైథాగరస్ థీరం యూజ్ చేస్తే ట్రయాంగిల్ తీసుకుందాం. ఏసి హైట్ ఉంది కదా, అది అంటే దానికి ఓ అన్న పెట్టుకుందాం, ఏదో ఒక లెటర్. ట్రయాంగిల్ తీసుకుంటే హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. హైట్ a/2 ఎందుకంటే బేస్ వాల్యూ మొత్తానికి ఏ అన్నారు కాబట్టి మనము హాఫ్ చేస్తున్నాం వాటికి, ఎందుకని a/2. ఓకే, a² ఈజ్ ఈక్వల్ టు a/2 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. a² ఈజ్ ఈక్వల్ టు a²/4 ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ వాల్యూ కావాలి కాబట్టి వివితాలు పంపించేస్తాం. a² మైనస్ a²/4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. ఇంకా మనకి హెచ్ వాల్యూనే కావాలి, హెచ్ స్క్వేర్ కాదు. సో రూట్ అవతలు పంపించేస్తే a² మైనస్ a²/4. సో 4 అనేది మల్టిప్లై అయితే √4a² మైనస్ a²/4. 4a² మైనస్ a² ఏమవుతుంది, 3a² అవుతుంది. సో √3a²/4 ఉన్నది రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే a²కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 4కి రూట్ క్యాన్సిల్ అవుతుంది, అంటే √3a/2 హెచ్ వాల్యూ. ఈ హెచ్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏరియాలో హాఫ్ ఇంటూ బేస్ ఏముంది, అక్కడ మొత్తానికి ఏ ఉంది, హైట్ ఏముంది √3a/2. సో వాల్యూ 2 ఇంటూ 2 4, √3a²/4 ఇలానే రాయొచ్చు. ఇంకొక వాల్యూ ఏమవుతుందంటే h²/√3. ఈ ఫార్ములా అయినా వస్తుంది, ఏదానికి, ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మాత్రమే. ఓకేనా, సో మన చెక్కింగ్ కోసం అని √3/4a² ఈక్వల్ టు h²/√3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే √3 ఇంటూ √3 ఏమవుతుంది, 3a² ఉంది కాబట్టి a² ఈజ్ ఈక్వల్ టు 4h². h² ఈజ్ ఈక్వల్ టు 3/4a². స్క్వేర్ అనేది అవతల పోతే రూట్ అయిపోతుంది అనమాట. h ఈజ్ ఈక్వల్ టు √3/2a. ఇది ఏరియా యొక్క ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా, పెరిమీటర్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని లంబకోణ త్రిభుజం అంటారు అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి అంటే యాంగిల్ అనేది 90 degrees, ఎగ్జాక్ట్ 90 degrees అయితే ఉంటుంది. ఓకే, మనకు వీటి యొక్క పెరిమీటర్ అంటేనే చుట్టుకొలత. సో a+b+c. ఓకే, ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హైట్ వాల్యూ వస్తుంది అనమాట b, బేస్ ఏమవుతుంది, a అవుతుంది. సో హాఫ్ ఇంటూ a ఇంటూ b అవుతుంది. ఓకే, ఒకవేళ మనకు
ఇలాగా ఇవ్వకుండా సైడ్స్ని కనుక్కోవాలి, అంటే 2 సైడ్స్ ఇచ్చి ఒక సైడ్ని కనుక్కోవాలి అన్నప్పుడు మనం పైథాగరస్ థియరమ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఓన్లీ 2 సైడ్స్ ఇచ్చాను, హైపోటెన్యూస్ కనుక్కోమని చెప్తున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 అదర్ సైడ్స్. సో అందుకని x² ఈజ్ ఈక్వల్ టు 3² + 4², x² ఈజ్ ఈక్వల్ టు 3² ఏమవుతుంది 9 అవుతుంది, 4² 16 అవుతుంది, 9 + 16 25, x² ఈజ్ ఈక్వల్ 25, ఇంకా రూట్ పోయింది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 5 ఇలాగా. సో ఈ విధంగానే చేయొచ్చు, ఈ విధంగానే చేయాలన్నమాట. నెక్స్ట్ ట్రిప్లెట్స్ వల్ల ఏంటంటే మనకు ఇలాగ ప్రాసెస్ మొత్తం కాకపోయినా ఈజీగా వెంటనే వాల్యూ గుర్తుండిపోతుంది అనమాట. ఎలా అంటే చూడండి, ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఉన్న 5 వాల్యూస్ మాత్రమే మీరు నేర్చుకున్నారంటే రిమైనింగ్ 10 వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఎలాగా చూడండి, 3 4 5, 3 2 6, 4 2 8, 5 2 10, 5 2 10, 12 2 24, 13 2 26, 7 2 14, 24 2 48, 25 2 50. సో ఈ విధంగా వస్తుంది అనమాట. అదే లాస్ట్ వన్ వచ్చేసి ఇంటూ 3 మల్టిపుల్స్ అనమాట. 3 × 3 9, 4 3 12, 5 3 15, 5 3 15, 12 3 36, 13 3 39. ఈ విధంగా మల్టిప్లై అవుతుంది. జస్ట్ స్టార్టింగ్లో ఉన్న ఆ 5 ట్రిప్లెట్స్ అని నేర్చుకుంటే రిమైనింగ్ 10 కూడా వచ్చేస్తాయి మీకు. ఓకేనా, ఇంతవరకు మనము ఫార్ములాస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, ఏరియా అండ్ పెరిమీటరు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ 150 cm² అండ్ ది బేస్ ఈజ్ 10 cm, దెన్ వాట్ విల్ బీ ద హైట్? సో ట్రయాంగిల్ ఏరియా ఇచ్చారు, బేస్ వాల్యూ ఇచ్చారు, సో హైట్ని కనుక్కోండి అన్నారు. ఏరియా యొక్క ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ½ × బేస్ × హైట్. సో ఇక్కడ బేస్ ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు, మనకి ఏరియా మొత్తం వాల్యూ ఇచ్చారు కదా, 150 ఈజ్ ఈక్వల్ టు ½ బేస్ ఎంత 10, హైట్ మనం కనుక్కోవాలి. సో 150 ఈజ్ ఈక్వల్ టు 1/2 × 10 × h1. ఇక్కడ 1/2 అనేది 2 ఇతలకి వెళ్ళిందంటే ఇంటూ అవుతుంది, బైలో ఉన్న ఏ టర్మ్ అయినా అవతలకి వెళ్ళిందంటే ఇంటూ అయిపోతుంది. 150 × 2 300 అవుతుంది, 10 × h1, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 30 = h1. ఒకవేళ లేదు మీరు ఇంటూలో ఉంది కాబట్టి బై డివైడ్ చేసుకుంటామంటే కూడా అవతల పోతే అది 10 అనేది ఇంటూలో ఉంది కాబట్టి అవతలకి వెళ్ళిందంటే డివైడెడ్ బై అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో h = 30 cm అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides, 3 cm, 4 cm అండ్ 5 cm. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చేసారు వాళ్ళు. సో మనకి ఏం కనుక్కున్నారు, ఏరియాని కనుక్కోమన్నారు, ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నారు. సో ఇవి డిఫరెంట్ సైడ్స్ కాబట్టి మీకు ఏ ట్రయాంగిల్ గుర్తొస్తుంది, స్కేల్ అండ్ ట్రయాంగిల్. డిఫరెంట్ సైడ్స్ వచ్చేసి స్కేల్ అండ్ ట్రయాంగిల్ అనమాట. ఇది స్కేల్ అండ్ ట్రయాంగిల్. వీటి యొక్క ఏరియా యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు √s × s - a, s - b, s - c. ఓకే, ఇక్కడ ఎస్ అంటే ఏంటి, a + b + c / 2 వాల్యూ. సో ఇక్కడ ABC మనకి సైడ్స్ వాల్యూస్ ఇచ్చారు కదా, సో వాటిని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 3 + 5 + 4 ఏమవుతుంది, 12 అవుతుంది, బై 2, 2 6 12, 6 cm ఎస్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఎస్ ప్లస్లో అండ్ ఏ ప్లస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. √6 × 6 - 3, 6 - 4, 6 - 5. సో √6 6 - 3 ఏమవుతుంది, 3 2 1. సో ఇంటూ చేస్తే √36 అంటే ఏంటి, 6 cm అనమాట. 6 ఇది ఏరియా కాబట్టి 6 cm² అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides, 4 cm, 5 cm అండ్ √41 cm. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? ఇక్కడ 3 sides డిఫరెంట్ సైడ్స్ ఇచ్చారు. సో ఇది కూడా స్కేల్ అండ్ ట్రయాంగిలే, కానీ మనం ఈ విధంగా కాకుండా జస్ట్ ఒకసారి పైథాగరస్ థియరమ్ని యూజ్ చేద్దాం. ఎందుకంటే పైథాగరస్ థియరమ్లో వాల్యూస్ సేమ్ వచ్చినాయనుకోండి, మనకు ఏరియా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లేదు మీరు హెరెన్స్ ఫార్ములాని యూజ్ చేస్తామంటే అది కూడా యూజ్ చేసినా కూడా వాల్యూ వస్తుంది. సో ఈ మెథడ్ కూడా ఒకసారి చూడండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది, అంటే టైం అనేది సేవ్ అవుతుంది కదా అని. ఓకే, ఇది కూడా మనకు 2 వాల్యూస్ సేమ్ అవుతూనే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా, చూడండి ఒకసారి. బై యూజింగ్ పైథాగరస్ థియరం ప్రకారము వాల్యూస్ తీసుకుందాం. పైథాగరస్ థియరం ఫార్ములా ఏమవుతుంది,
హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. సో అదే వాల్యూస్ వేసుకుంటే మనకి ఇక్కడ 4² + 5² √41² అవుతుంది. 4² అంటే 16, 5² అంటే 25, √41² ఏమవుతుంది అంటే రూట్ అనే క్యాన్సిల్ అయిపోతుంది. 41 = 41 అంటే ఈక్వల్ అయింది, సాటిస్ఫై అయింది ఈక్వేషన్కి. సో మనం ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ని యూస్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఏరియా = ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 4, హైట్ అంటే 5. సో ½ ఇంటూ 4 ఇంటూ 5, 2 2s 4, 2 5s 10 cm². ఇది ఏరియా కాబట్టి cm² వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసినా కూడా వాల్యూ ఇదే వస్తుంది. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే.